తండ్రి అయిన దేవుడు న్యాయముగా మనందరికీ తీర్పు విధించాడు. ఆ తీర్పు మరణదండన. మన దోషములకు మనకొచ్చిన శిక్ష మరణదండన, ఘోరమైన మరణం. అయితే మనందరము దేవుని పిల్లలం గనుక, దేవుడు మనందరిని ఎంతో ప్రేమిస్తున్నాడు గనుక మనము నశించకుండునట్లు, మనందరి పాపములకు మనం ఏమిచ్చినా చెల్లదు గనుక, శిక్ష ఒక్కటే న్యాయము గనుక, న్యాయం ప్రకారం, ధర్మం ప్రకారం మనందరి తండ్రిగా ఆయన ఉన్నప్పటికీ, న్యాయాధిపతి కూడా ఆయనే కాబట్టి, జడ్జి కూడా ఆయనే కాబట్టి, మనందరి పాపములకు జడ్జిగా శిక్ష విధించాడు. అక్కడ జడ్జిగా న్యాయానికి న్యాయం చేశాడు. ఆ విధించిన ఆయనే మనకి తండ్రి కూడా అయ్యున్నాడు గనుక, మనందరి బాధ్యత నెరవేర్చడానికి జడ్జిగానేమో న్యాయం ప్రకారం శిక్ష వేశాడు.